హాయ్ అండి, అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రంలో మిరియాలతో కొన్ని పరిహారాలు చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి. నమ్మకంతో ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నల్ల మిరియాలకు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉందట. చిన్న లవంగంతో చేసే పరిహారాలు పెద్ద సమస్యలను పరిష్కరించవచ్చని పండితులు చెబుతున్నారు. పరిహార శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దీపం మిరియాల దీపం. ఎవరింట్లో అయితే మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు, ఎలాంటి నరదిష్టి ఉండదు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అనేక మార్గాల్లో డబ్బులు వస్తూ ఉంటాయి, వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు. అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది. మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజున సాయంత్రం స్నానం చేసి ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఈ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించిన తర్వాత దీపంలో 9 నల్ల మిరియాలు వేయండి. అప్పుడది మిరియాల దీపం అవుతుంది. ఇలా శనివారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజా గది ముందు ఈ దీపం వెలిగించిన తర్వాత దీపంని మీ చేతిలో పట్టుకొని మీ ఇష్టదేవతలను తలుచుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపం పట్టుకొని తిరగాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఈ దీపం లాక్కుంటుంది. ధనపరంగా మీ ఇంట్లో ఆదాయం పెరిగే విధంగా ఈ దీపం పనిచేస్తుంది. ఇలా అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరగా మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఈ దీపం పెట్టేసేయండి. శనివారం దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఉదయం ఆదివారం రోజున స్నానం చేసి ఈ దీపంలో ఉన్న మిరియాలు తీసి ఎవరూ తొక్కని చోట పడేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం వెలిగిస్తే ఇక మీ జీవితంలో తెలియకుండా విపరీతమైన ధన ఆకర్షణ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు కూడా తగ్గిపోతాయి. మీకున్న అప్పుల బాధలు ఉంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు 5 ఎర్ర గులాబీ పూలు 2 మిరియాలు ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీరు డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దీనివల్ల మీకు ధన ధాన్యాలకు లోటు ఉండదు. అలాగే 2 మిరియాలను తీసుకొని వాటిని మీ చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో ఎల్లప్పుడూ ఉంచుకోండి. మిరియాలను పర్సులో పెట్టుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుందట. ఏ పని ప్రారంభించినా అధిక లాభాలు కలుగుతాయి. మిరియాల నుంచి వెలువడే సుగంధ పరిమళం ద్వారా లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుంది. కాబట్టి పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో 5 మిరియాలు వేయాలి. అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం లభించి అష్ట ఐశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి. మీ ఇంటికి ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే చాలామంది ఇళ్లలో ఎక్కువగా సమస్యలు ఉంటాయి. మీ ఇంట్లో అయితే ఎప్పుడు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉంటాయి. ఇంట్లో దుష్టశక్తులు ఉండకూడదు అంటే మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉండాలి. ఎవరింట్లో అయితే దేవతలు ఉంటారో వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులని వెంటనే తొలగిపోయే విధంగా మీ ఇంట్లోకి దేవతను ఆహ్వానించాలంటే ఒక చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి అందులో 11 మిరియాలను పెట్టి మీ పూజా గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించి ఎలాంటి నరదృష్టి లేకుండా ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలంటే నల్ల మిరియాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయని
ఒక 5 నల్లని మిరియాలను తీసుకొని వాటిని మీ తలపై నుండి 7 సార్లు తిప్పి దిష్టి తీసుకోవాలి. తర్వాత మీ చేతిలో ఉన్న మిరియాలను 4 దిక్కులకు 4 విసిరండి. 5వ మిరియాన్ని మాత్రం ఆకాశాన్ని చూస్తూ పైకి విసిరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే మీకున్న దురదృష్టం అంతా తొలగిపోయి మీ జాతక చక్రం మారి ధనరేఖ మెరుగుపడుతుంది. దీనివల్ల ఇక మీకు అదృష్టం తలుపు తడుతుంది. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. అనుకోకుండా మీ సంపద విపరీతంగా పెరుగుతుంది. సాధారణంగా చాలామంది మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు. తమ జీవితంలో ఎన్నో టెన్షన్లు ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఏ టెన్షన్లు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మీరు నిద్రపోయే ముందు ఒక 6 మిరియాలను తీసుకొని వాటిని మీ దిండు కింద పెట్టుకొని నిద్రించాలి. ఇలా చేస్తే మీకు ఉన్న టెన్షన్స్ అన్నీ వెంటనే దూరం అవుతాయి. అలాగే నిద్రలో ఏ పీడకలలు రాకుండా మీకు మంచి నిద్ర పడుతుంది. అమావాస్య రోజున ఒక ఎర్ర వస్త్రంలో 5 మిరియాలు వేసి మూట కట్టి దాన్ని మీ ఇంటి ముందు కట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి మీకు డబ్బు బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు ఏదైనా పనిలో విజయం సాధించకపోతే, మీరు ఇబ్బంది పడుతుంటే, మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు మీ ఇంటి ముందు మిరియాలు వేసి దానిపై నుంచి నడిచి వెళ్ళండి. ఇలా చేస్తే మీరు వెళ్ళిన పనిలో విజయం సాధిస్తారు. సాధారణంగా మనం ఉన్నతమైన స్థానంలో ఎదుగుతూ ఉంటే అసూయపడేవారు చాలామంది ఉంటారు. ఇతరుల చెడు దృష్టి కనుక మన ఇంటిపై పడితే మన ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అనే సామెత ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. అందుకోసమే ఇతరుల దృష్టి మనపై పడకుండా ఉండడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉన్న పూజా గదిలో గంగాజలం ఉంచితే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీ కుటుంబ సభ్యులపైనే ఉంటాయి. ప్రతి మనిషి కూడా తనలో ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే కనుక మీకు పుణ్యఫలం అనేది పెరిగి లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుంది. అదృష్టం కలిసి రాకపోతే లేదా డబ్బు ఎక్కడ పెట్టినా వృధా అవుతుంటే మీ సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అవసరమైన వారికి అన్నదానం చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.